ఏమైంది ఏమైంది మా పోయింది. రాయి దగ్గరికి ఎందుకు పోయినావు? నీ చెల్లి పగలు కొడతా నా కొడక నీకు. నేనేం చేసినాను? నేను రాయి దగ్గరికి పోతానాలే మళ్ళా నడుస్తా అంటే లోపలికి పొడుచుకుపోయింది, రక్తం వచ్చింది. అంతా చేతాన్ని కడిగి అద్దజూడంగా వస్తానే ఉంది. అది ఇది పెట్టినాడు పసుపు. ఎట్లా చెప్పులు వేసుకోలేదా? వేసుకున్నా కానీ పొడుచుకుంటుంది. ఎట్లా పొడుచుకుంటుందబ్బా అది? ఆ పక్కన అంత కళ్ళు కనపల్లే చెట ఎట్లా రాయి ఎట్లా పొడుచుకోయింది? కింద పడేసినావు కదా? మేమేమన్నా బండిలో వచ్చినామారా? మళ్ళీ ఎట్లయింది? ఎట్లా నాయనా నాకు అయ్యింది ఒగెత్తైతే నీ క్లాస్ ఒగెత్తైతుంది నాయన. అది ఆ రాళ్ళల్లో పరిగెత్తిందా? నడుస్తాను నడుచుకుని వచ్చేటప్పుడు గుచ్చుకున్నారు. చెప్పులు వేసుకుందమ్మా, ఆయన కూడా గుచ్చుకుంది. అంటే ఊహించండి ఎంత పెద్ద రాళ్ళు ఉంటాయి కదా. రాళ్ళు గుండ్లు అన్ని వేసినాడు సొగిలి నా కొడుకు. ముళ్ళ కంప చూసినాం కదా మామూలుగా, ఎంత పెద్ద ముళ్ళు చూసింటాం మీరు? ఇప్పుడా కాదు మామూలుగా ఇడు చూస్తే కదా ఎంతనా ఇంత పెద్దది చూసింటారా? ఇంత పెద్ద చూసింటాం కదా. అమ్మ ఇంత పెద్ద చూసి నేను ఇంత పెద్దదంటే మరి అట్లా పొడువుగా ఉంటుంది. ముళ్ళే ఇంత పొడుగుందని చెప్పలే సొగిలి. సొగిలే ఏమన్నా చెటాకి అవిలే స్క్రూ తిప్పుకోరు అంత బిరుగా. యాలలే అట్లా కచ్చానికి ఖర్చు కాదు అది, నీకు పెయిన్ పోతుంది. ఏంది పోయేది? ఏందో ఇంత ఇంటే దానికి లోపలికి పోయి పొడుచుకొని రక్తం వచ్చింది కదా. నా నొప్పి నాకు తెలిసిందిరా, నీకు పొడుచుకొని తెలిసిండు. అనగుండు మళ్ళా నన్ను అనద్దు, నేను అంటా. నేను అదే కొంచెం చిన్న దెబ్బ తెచ్చుకొడితే నన్ను ఎట్లుంటది నాకు అంటానంటే నేను ఏమన్నా యాక్టింగ్ చేస్తానా? యాక్టింగ్ అదే చిన్న దెబ్బకే నువ్వు అట్లుంటే రాయి పొడుచుకుంటే ఎట్లుంటుంది? మళ్ళీ చూసుకొని పోలే కదా. నవగ్రహాలు చుట్టూ వస్తే అది అమ్మ దగ్గర ఎవరు అక్కడ ఉండాలి కదా, ఉండేసి చెయ్యి. ఎయిర్ కండిషన్ తెలుసా నీకు? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు. సర్లేదు చెప్పేయండి. ఒకటే బాధ అంటే ఏమంటే లేదు. సరే 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 చెప్పి ఏం చేస్తాం? ఏం చేయాలి పోలే చెప్పు. సర్లే పద్దుకు పిలిచి పద్దు కరా నీకు ఒకటి చెప్తాదమ్మా. నిజంగా అంటేనే కరా, లేదు సీరియస్ గా అంటే రా, ప్రామిస్ కంటే రహస్యమే. నిజంగా అంటేనే రహస్యం రా. నిజంగా అంటే రా, నిజంగా అంటేనే నిజంగా అంటే పప్పు బాగాలేదని అందుకు ఫోన్ చేసినాడు. ఇంకా మ్యాగీ తిందామని చెప్పు కదా. ఎయిర్ కండిషన్ అంట. అమ్మా అమ్మగాడు ఏం లేచట చెప్పు చెటా. నాకు పిచ్చి కోపం వస్తుంది బాబీ. సర్లే చెటా చెటా చెప్పన్నా. నీకు ఆడ గాలి ఆడలనా ఆడ వేసినా వేసి అది దీనికి అమ్మయ్యా. నేను ఇంకా ఏమో అనుకుంటా ఏమైనా ఓపెన్ అయిపోయిందా ఏంద్రా అని. లేదు యాక్చువల్గా అక్కడ గాలి అటు ఏమన్నా నువ్వు ఏమంటున్నావు? ఇంత నేనేమన్నా ఏందో అన్నావు చూడు. నోరు పెట్టి ఉప్పు అన్నా. అమ్మ ఊపుతాదంటాడు. నేను అల్లా వాడికి అట్లా కూతులు వచ్చేది నాకు వస్తాయా? మంచోళ్ళు మంచిదా. నేను మనము అయితే తిరుపతికి రావా? తిరుపతికి నీకు కూడా బుక్ చేసినాం యాక్చువల్ చెప్పాలంటే. బాగా చెప్తావాలేపా అన్ని అబద్ధాలు. రా చెమేలిక తేల్. అవును నీకు చెమేలిక తేల్ బాగుందంట పేరు. రే ఎంత మంచిది అనుకుంటున్నావు అది.
చమేలి అంటే ఏందనుకుంటున్నా తెలుసా? నాకు అట్లా పెట్టద్దు బాబీ. తేల్ అంటే ఏందో తెలుసా? నేను ఏందన్నా ఎతికి నీకు బాగా పెట్టినాను అనుకో, మా వద్దు మా భారీగా పెట్టేస్తా. బాబీ అని పెట్టినావు, నువ్వు పెట్టినదే కదా బాబీ. నేనే పెట్టుకున్నా, అందుకే మళ్ళా నేను ఎప్పుడు విష్ణు బాగుంది కదా బాబీ. అంతకన్నా అమ్మనే పెట్టిండేది బాబీ అని పేరు. సంపంగి నూనె చమేలిక తేల్ అంటే తెలుసా? నువ్వు సంపంగి నూనె అంటే నీకు సంపంగి అని పిలుస్తామా మేము ఇప్పటి నుండి? నేను మా అది బ్యాగ్ లో అవే వజ్ర వైడూర్య రత్న మణిమాణిక్యాలు తీసుకుంటావా? నీ మగానికి అది చెప్పు. చెవులకి వేసుకుంటావా? పెద్ద 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 వేసుకోవచ్చు చెవులకి. కవరు. ఏమ్మా సర్దేసినాం అప్పుడే జాలీ మాస్టర్? నేను చెప్పాను, నేను సర్దులే పైన తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చెప్పు బుడుక్స్. ఎందుకు ఆఫ్ చేస్తున్నాను? ఆఫ్ చేయలే. చూడండి ఫ్రెండ్స్, ఇదేంది వెయ్యి కదా నువ్వు ఇస్తాను. ఇస్తాను కష్టపడి పొడిసిన వాటిలో పొడిసి పెడతాను. నేను లేని బుక్స్ ఉంటే హెల్ప్ చేయను. నువ్వు బలి చేస్తావు. లేదు, నువ్వు పిలిచి ఇచ్చినందు రే. ఏందైనా నేను మాట మీద ఉండే రకం తెలుసు నాకే. మంచిదా నువ్వు నువ్వు అట్లా అనద్దు. తిరుపతికి పోతాను. తిరుపతికి పో. నీ పేరు మీద 100 రూపాయలు వేస్తా. 100 రూపాయలు ఉండిలోకి వేస్తా నీ పేరు మీద. వేసుకో. ఇంకొక 500 నాకు. బాబీ ఏం పొడిచినావు, ఏం హెల్ప్ చేసినావు? ఏం కాలేదు చెప్పు. నీకు నిన్ను నా వల్లే కదా వచ్చింది. నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? నేను నాకు ఒక్కడే చెప్పు. నువ్వు చూసినావా? నేను చూడలే, కానీ నేను దొరుకుతుంది పో అన్నాకే కదా. దొరుకుతుంది పో అని దండి మంది అంటారు. పాలే పిలిచి ఇచ్చినందుకు అంగా నీకే. ఇంకా పట్టు. పెద్ద ప్లానింగే రా. చూడు ఎన్ని లెక్కలు బీక్తున్నాడు చూడండి. ఇంకా బాబీ ఆశకు అంతం లేదు. ఉండి లేక 100 రూపాయలు వేస్తాను అన్న, ఖచ్చితంగా వేస్తాను. ఇది వ్యాపారం మంచిదండి. మా అమ్మ తిక్కబోకేది కాదు బుడుక్స్. అప్పుడే మొత్తం ఇల్లు అంతా అప్పుడే సర్దేశారు ఆల్మోస్ట్. ఇక్కడ పోతానే నాకు ప్రాణాలు. నేను ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకోకూడదా? నేను ఉంటాంటి కదా తిరుపతికి పోతాను. లేదంటే సాయం చెప్పిన ప్రకారమే పోలు. నీళ్లు లేవు ఇంట్లో తాగి. తెచ్చిల్లా వాటర్ బాటిల్ ఏమైనా? అయితే మేము తిరుపతి నుండి వచ్చే లోపల కొత్త ఇంట్లో ఉంటావు అంతేగా. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. లేదంటే నువ్వు కూడా రావాల్సింది యాక్చువల్గా తిరుపతికి పద్దు బర్త్డేకి కరెక్ట్ కాడ. సరేలే, కొత్త ఇంటి కాడ చేసుకుందాం. క్షేమంగా వెళ్ళి అవంగరాని. సరే. కలు. హ్యాపీ బర్త్డే, బాగుండు. హ్యాపీ బర్త్డే టు యూ. హలో అత్తయ్య. అత్తయ్య ఇప్పుడే దర్శనం అయింది అత్తయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నా మనసు పూర్తిగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. ఉత్తు తిత్తు దీవెనలేనా? లెక్కలు ఏమైనా ఉండే?
ఉండిలో వేసినాడు అత్తయ్య మీ వేసేసానమ్మా పేరు ఉండిలో నీ పేరు చెప్పి బుడుక్స్ అనేసి స్వాహ వేసేసాను. అది నువ్వు పెట్టుకో. అదేంది ఇంత అన్యాయం నాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. ఇదండి మా ఇంటికాట నుండి బుడుక్స్ చెయ్యి ఉపుతుంది చూడు, అదే ఇండ్లు అట్ట పోతుంది. ఎంత దగ్గరికి వచ్చేసింది. సో ఇదే బుడుక్స్ కొత్త ఇల్లు. మా చెమెల్లిక తేల్ బాగుందమ్మా ఇల్లు. ఏందనుకుంటాను? తిరుపతి లడ్డు వెరీ గుడ్. ఓ దేవుని రూమా, స్టోర్ రూమా, బెడ్రూమ్. ఓహో బెడ్రూమా, నైస్ ఉందిలే, బాగుంది. ఓకే ఓకే బాగుంది బుడుక్స్. నైస్. హాయ్ పాలు ఎప్పుడు చూడు. పాలేం కాలే, ఆ, నీళ్ళు. అచ్చా పూజ రూమ్, దేవుని చూసి చూపించడానికి నీళ్ళు. బాగుందమ్మా, మొత్తానికి బాగా మంచిగా సెట్ చేసుకున్నావు. కూర్చో నిమిషము చెప్తా. రా ఇప్పుడు అమ్మని తెచ్చకూడదు. ఇప్పుడు నీకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నువ్వు ఫీల్ అవుతావా? అంటే ఇంటి గురించా? లేదు, బాగుంది ఇల్లు, చాలా బాగుంది. అంటే కొంతమంది అనుకోవచ్చు అనమాట, అదేంటది అమ్మ ఇండ్లు చేరినాక నువ్వు ఇండ్లు చూస్తానవా అని కదా. నాకు అదర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయండి. అంటే నువ్వే చెప్పు బుడుకు, ఇట్లా దాంట్లోకి వస్తానా నేను మామూలుగా? అయిపోయి రాడే అదానికి, నేనే చూసుకోవాలంటే. నాకు ఇప్పుడు నేను పద్దు మేము ఉండే ఇల్లు చిన్నగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే, బట్ అది మారే ఓపిక కూడా లేదు నాకు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా లైక్ క్లోజ్ టు 6-7 years ఒకటే ప్లేస్లో ఉంటా. అంత ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ పెట్టాను, అందుకని రాలేదండి అంతే. ఇంకేమ్మా బాగా జరిగింది దర్శనము. వర్షం అడుగుడనా? ఆడ కూడా 2 సబ్స్క్రైబర్స్ కలిసిండ్రి, ఒక అబ్బాయి ఇంకొకరు ఫ్యామిలీ. ఓకే, నిన్నే అడిగినానని చెప్పి చెప్పమన్నారు, చెప్పేసినాను. ఓకే, సో హ్యాపీగా ఈడ. హ్యాపీగా ఉంది, ఐఎమ్ హ్యాపీ. బాగుందండి ఈడైతే. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.